దేవుని యొక్క అద్వితీయ మాటలను వింట కూడి వచ్చినటువంటి దేవుని యొక్క ప్రియ బిడ్డలకి తండ్రి అయిన దేవుని పేరిట మరియు ఆయన అద్వితీయ కుమారుని పేరిట మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలుపుకొంచున్నాను. ఈ దినం చూడండి, మనము అరణ్య ప్రయాణం పాఠం ఇది వరకు కూడా 11 అధ్యాయాలు కూడా కంప్లీట్ చేసుకున్నాము. యాంటోన్ ఫేర్ రాసినటువంటి ఈ యొక్క విల్డర్నెస్ అండ్ వాండరింగ్స్, మన అరణ్య ప్రయాణం అనే సబ్జెక్ట్లో ఆ యొక్క పుస్తకంలో నుండి 11 పాఠాలు కంప్లీట్ అయింది. గత తరగతిలో మనం చూసినట్లయితే 1 కొరింథీయులు 10:11 ప్రకారం వారికి జరిగింది ప్రతిదీ కూడా మనకి దృష్టాంతంగాను మనకి బుద్ధి కలుగుటకు సంభవించి ఉన్నదనే విషయాన్ని కూడా మనం చూసాము. అక్కడ చూడండి, ఆ యొక్క వాళ్ళు ఉన్న ప్రదేశం చూసినట్లయితే ఆ యొక్క సీనాయి కొండ వద్ద ఉంటున్నారు. అక్కడ చూడండి, ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని కూడా నిర్మించిన తర్వాత మోషేతో ఇట్లా చెప్తున్నాడు అనమాట దేవుడు. ఇట్లా అహరోన్ని అతని కుమారుణ్ణి కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళని ఈ యొక్క యాజక పనికి కూడా అభిషేకించటకు లేకుంటే ప్రతిష్ఠ చేయటకు పిలవడం జరిగింది. అందు నిమిత్తము ఒక 7 విషయాల్ని కూడా తీసుకుంటామని చెప్పుకుంటాడు అనమాట. ఆ 7 విషయాలు, అందులో ఉన్నటువంటి ఆత్మికమైనటువంటి అర్థాలు ఏదైతే ఉందో గత తరగతి వరకు కూడా మనం చూసాము. ఇప్పుడు దాని గురించి చూడట్లేదు. ఇప్పుడు తదుపరిగా ఆ సీనాయి కొండ వద్ద జరిగినటువంటి మరొక విషయాన్ని కూడా మనం చూద్దాము. ఇదే ఈ యొక్క పుస్తకంలో ఆఖరి పాఠము, 12వ పాఠం. ఈ 12వ పాఠాన్ని కూడా 2 సెక్షన్స్గా, అంటే 2 భాగాలుగా కూడా బ్రదర్ విభజించున్నారు. ఈ దినంన మొదటి భాగంలో కూడా కొన్ని పాయింట్స్ చూసుకొని తర్వాత క్లాస్లో కూడా మిగతా పాయింట్స్ కూడా మొదటి భాగంలో చూసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఇప్పటి వరకు సీనాయి కొండలో మన అనేకమైనటువంటి విషయాలు జరిగినటువంటివన్నీ కూడా చూసాం. అందులో ముఖ్యంగా చూసినట్లయితే వాళ్ళు ఏం చేశారు, మోషే ఆ సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుని దగ్గరికి ఏం చేశారు, వీళ్ళు ఎటువంటి పాపం చేశారు, ఒక దూడను, బంగారపు దూడను చేసుకొని దేవునికి ఆకారం ఇచ్చి, ఇదే ఐగుప్తు నుండి విడుదల చేసి తీసుకొని వచ్చినటువంటి దేవుడు అని చెప్పి దాన్ని మొక్కారు, పూజించారనే విషయాన్ని చూడండి. బలులను కూడా అర్పించారనే విషయాన్ని కూడా మనం అక్కడ చూడొచ్చు. ఇది దేవుని యొక్క చిత్తమా అని చూసినట్లయితే ఇదే కాదు, అనేకమైన విషయాలు కూడా ఉన్నాయి. ఆ విషయాలన్నీ మనం ఇక్కడ గమనించి చూసినప్పుడు ఇది మనకి ఏం అర్థమవుతుందంటే, ఇక్కడ దేవుని యొక్క దీర్ఘ శాంతము, ఆ ప్రజల పట్ల ఎంత శాంతము కలిగి ఉన్నాడో దేవుడు మనకు అర్థమవుతుంది. ఆ ప్రజల పట్ల ఎంత దయను కలిగి ఉన్నాడో దేవుడు అనే విషయాలు, ఈ 2 విషయాలు కూడా మనకు బాగా అర్థమవుతుంది అనమాట. వాళ్ళు ఈ యొక్క బంగారపు దూడను చేసి దాన్ని ఆరాధన చేసినప్పుడు దేవుడు మనసు ఎంత నొప్పించుకొని ఉంటుందో మీరు ఆలోచించండి. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అవిధేయతను చూపించాడు దేవునికి. అలాగే దేవుడు ఇచ్చినటువంటి నిబంధనలను ఉల్లంఘించారు. అలాగే మీరు చూసినట్లయితే వారు దేవునికి ఒక స్పష్టమైన ప్రతిరూపము ఇవ్వాలని వాళ్ళు చూడండి వెతికారంట. అది ఎలా ఉందంటే, దే ఆర్ థింకింగ్, మైండ్లో దేవుణ్ణి చూడనే లేదు వాళ్ళు, కానీ మైండ్లో ఆలోచిస్తున్నారు దేవుని రూపం ఏ విధంగా ఉంటుంది, ఆయనకి ఎటువంటి ప్రతిరూపం ఇవ్వాలనేది వాళ్ళు ఆలోచిస్తున్నారంటే దాని యొక్క అర్థం చూడండి. దేవుడు వాళ్ళకి ఏం చెప్పారు, వాళ్ళకి చూడండి, చదువుకుంటాము. నిర్గమకాండం 20వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం చదువుకుందాం. పైన ఆకాశమందే కాని క్రింద భూమి అందే కాని భూమి కింద నీళ్లయందే కాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. చాలు చూడండి, ఈ మాట చూడండి, నీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుణ్ణి. దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క నిబంధన చూడండి. మీరు ఈ భూమి కింద లేకుంటే భూమి లోపల
సారీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ, సో ఆకాశం అందే కానీ దేని రూపమున కూడా మీరు చూడండి విగ్రహమునకు చేసుకొనకూడదు, వాటిని పూజించకూడదు అనేటట్టు, సాగిల పడకూడదు అనే నిబంధనను చాలా చక్కగా ఇచ్చున్నాడు. అయినా కూడా వాళ్ళు తెలిసే దాన్ని అవిధేయతను కనపరచడం అనేది మనం చూడొచ్చు. ఉద్దేశపూర్వకమైనటువంటి అవిధేయతను చూపించారు, దేవుని నిబంధనను ఉల్లంఘించారు. చూడండి, దేవునికి ప్రతి రూపం ఇవ్వాలని చూశారు. చూడండి, దీని వలన దేవుని యొక్క హృదయము, రోషము గల దేవుడు, ఆయన మనసు ఎంతగా బాధపడి ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. సరే, చాలా సార్లు కూడా మనం ఆలోచించి చూడొచ్చు. ఇప్పుడు మనము ఉండేటటువంటి ఈ యొక్క ఇండియాలో కూడా చాలా వరకు కూడా హిందువులు కానీ మిగతా మతస్థులు కూడా కావచ్చు, వాళ్ళు ఐడిల్ వర్షిపింగ్ చేస్తున్నారు. అంటే ఒక ప్రతిమను పూజిస్తున్నారు, ప్రకృతిని కానీ, అలాగే ప్రకృతిలో ఉన్న జంతు రూపాలని కానీ, లేకుంటే ఇంకా వేరే ఏదైనా కూడా కావచ్చు, వాటిని అన్నిటిని కూడా వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఎందుకు ఆ విధంగా తనకు ఒక ప్రతిరూపము ఇచ్చి పూజించమని చెప్పలేదని చూసినట్లయితే, ఇక్కడ రజల్ బ్రదర్ గారు, ఈ యొక్క యాంటన్ ఫ్రే గారు ఒక మంచి విషయాన్ని కూడా కోట్ చేశారు అనమాట. అదృశ్యంగా ఉన్నప్పుడే విశ్వాసమును నేర్చుకోవచ్చు అంటాం. అంటే ఇన్విజిబుల్, ఇప్పుడు ఏదో దేవుని యొక్క ప్రతిరూపము లేదు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసి నమ్మేదానికి చూడకుండా నమ్మేదానికి విశ్వాసంలో ఎంత తేడా ఉంటుందో మీరు ఆలోచించి చూడండి. సో దేవుడు ఒక ప్రతిమ ఇవ్వకుండా అలా పూజించమన్నాడంటే చూడండి, అటువంటి దాంట్లో విశ్వాసం ఎంతో గొప్పగా ఉంటుందంట. సో కాబట్టి దేవుడు మనకి విశ్వాసాన్ని నేర్పించాలనే ఈ విధమైనటువంటి ప్రతిమ లేకుండా ఐడియల్ వర్షిప్ అనేది చేయకూడదు అని చెప్తున్నాడు అనమాట. అలాగే మీరు చూడండి, దృష్టి. ఇప్పుడు మన కళ్ళతో మనం చూసామంటే అదేమవుతుంది, మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, అవునా? ఇప్పుడు ఏదైనా చూసామంటే, ఒక వస్తువును చూసారంటే దాని ఆకారం, అది ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ ఒక జ్ఞానం అనేది వస్తుంది అనమాట. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అది విశ్వాసం యొక్క ముగింపు అని చెప్పబడినది. జ్ఞానము విశ్వాసం యొక్క ముగింపు. ఇదేంది ఆశ్చర్యంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైంటిస్ట్ని తీసుకున్నారంటే చాలా వరకు కూడా దేవుణ్ణి వాళ్ళు బిలీవ్ చేయరు అనమాట. ఎందుకు? వాళ్ళు అంత జ్ఞానవంతులే, బిలీవ్ చేయరు. అంటే ప్రతిదీ కూడా ఈ సృష్టి ఆరంభము అన్నిటికీ కూడా ఒక కారణం ఉంటుంది అని వాళ్ళు బిలీవ్ చేస్తారనమాట. ఎప్పుడైతే జ్ఞానం అనేది నీకు ఎక్కువగా పెరుగుతూ ఉందో అక్కడ నువ్వు ఆ యొక్క దేవుని మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయేదానికి అది ఎక్కువగా ఉంటుంది. అంటే మేము జ్ఞానంలో వృద్ధి చెందకూడదా అని చెప్పి అడిగితే అలా కాదు. ఆ యొక్క జ్ఞానము చూడండి, లోక జ్ఞానం అనేది ఎలా మనిషికి గుడ్డితనాన్ని కలుగు చేస్తుందో అనే విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నారు. సో అది మాత్రమే కాదు, ఇక్కడ మోషే చూడండి, మోషే దేవుని యొక్క నిబంధనలు తీసుకున్న తర్వాత ఈ యొక్క నిబంధనలు అన్ని కూడా ఎందుకోసమో, నిబంధనలు ఫస్ట్ దేవుడు ఇక్కడ కొన్ని నిబంధనలు ఇస్తున్నాడు. ఆ నిబంధనల్ని ఉల్లంఘించినట్లయితే కొన్ని శిక్షా విధులు ఉంటాయి. దీనికి శిక్షా విధులు ఉన్నాయి. దాన్ని పరిహారము, ఆ పాపాన్ని పరిహారార్థ బలులు కూడా ఉన్నాయి. సో ఏ విధంగా క్షమాపణ పొందుకోవాలి అందులో నుంచి కూడా తెలియపరుచున్నారు. ఈ విధంగా ఎప్పుడైతే ఈ యొక్క నిబంధనలను దేవుడిచ్చి వాళ్ళని ఖండించటకు కూడా ఒక మార్గాన్ని ఇచ్చినప్పుడు ఇది ఎంత గొప్పగా ఉంటుందో మీరు ఆలోచించి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క డిసిప్లైన్ నిబంధనలు ఇచ్చి ఖండించడానికి ఒక మార్గం చూపించి నా తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడంటే అక్కడ ఒక ప్రత్యక్షపు గుడారాన్ని అక్కడ నిర్మించమని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ప్రత్యక్షమైన గుడారం యొక్క వారి యొక్క ఎక్కడ నిర్మించబడింది? శిబిరం ఉన్నది, చుట్టూ శిబిరం ఉన్నది, మధ్య భాగంలో ఈ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని కూడా నిర్మించడం జరిగింది. దేవుని యొక్క నివాస స్థలమైనటువంటి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడం జరిగింది. సో ఈ యొక్క నిర్మించిన తర్వాత చదువుకుంటాం వాక్యము, సంఖ్యాకాండము 9వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుంటాం.
వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద నుండెను. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. సో కాబట్టి ఇక్కడ దేవుడు 2 విషయాలను ఇచ్చాడు. ఏమే, ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించిన తర్వాత అక్కడ ఏమొచ్చింది? పగలు మేఘము, రాత్రి అగ్ని వంటి ఆకారము కనబడెను. పగలు చూసినట్లయితే మేఘము సాక్ష్యపు గుడారంలోని మందిరమును కమ్మెను. సో ఇప్పుడు మేఘం ఉన్నది పగల్లో, నైట్లో చూసినట్లయితే అగ్ని వంటి ఆకారం ఉంటున్నది. సో ఈ 2 విషయాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? నువ్వు చెప్పగలరా? 2 యొక్క పర్పస్ ఏమి? వాళ్ళని సంరక్షించడం కోసం, తర్వాత ఇంకేమైనా వాళ్ళని నడిపించడం కోసం. ఎస్, గుడ్ ఆన్సర్. కాపాడేవా, మేఘస్తంభం కాపాడుతుంది. ఎస్. మళ్ళా వేరే ఏదైనా ఆన్సర్స్ ఉన్నాయా? ఆ వెలుగు కూడా ఎందుకు అవసరము? అవును, సమ్ టైమ్స్ వాళ్ళు సో ఇప్పుడు చూడండి, దేవుని ఇప్పుడు ప్రజెంట్ మొదట కోర్గా అండర్స్టాండ్ చేసుకుంటాము, తర్వాత దాని గురించి వస్తాను, నడిపించడం గురించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు మీ మధ్యలో ఉన్నాడు అని ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఎవరైతే 2-3 దేవుని యొక్క పిల్లలు ఇక్కడ చేరి ఇక్కడ వచ్చి దేవుని ఆరాధిస్తారో వారి మధ్య దేవుని యొక్క ప్రసన్నత ఉన్నది, దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాను. సో మీరు అది ఫీల్ అవుతున్నారా? అవుతారు. ఒకవేళ ఒక వేరే వ్యక్తి తీసుకొని వచ్చి, మీరు ఇంత దూరం సత్యంలో ఒక పరిశుద్ధాత్మను పొందుకున్నారు, దేవుని యొక్క సత్యం ద్వారా మీ కళ్ళు తెరవబడింది, మీరు చెప్పొచ్చు. వేరే వ్యక్తిని పిలుచుకొని వచ్చి, నేను ఇక్కడ అన్య మతస్థుల్ని ఇక్కడ వచ్చి కూర్చోబెట్టి ఈ యొక్క మాట చెప్తే వాళ్ళు నమ్ముతారా? ఒకవేళ నాస్తికుల్ని పిలుచుకొని వస్తే వాళ్ళు నమ్ముతారా? నమ్మలేరు. సో కాబట్టి ఇక్కడ చూడండి, అక్కడ ప్రతి విషయం కూడా మన పాత నిబంధన కాలంలో మనకి ఛాయగానే బుద్ధి కలుగుటకే రాయబడి ఉన్నది అనే విషయం మనకి ఆ యొక్క గ్రహింపు ఉన్నది. కాబట్టి ఇక్కడ చూడండి, రాత్రి పగలు ఇక్కడ చూడండి మేఘస్తంభం ఉన్నది. సో సరిగ్గా ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం పైన మేఘం అనేది కమ్మి ఉంటుంది. అలాగే అగ్ని కూడా చూడండి, అగ్ని వంటి ఆకారం కూడా అక్కడ కనబడింది రాత్రి సమయాల్లో అని మనం చూడొచ్చు. సో ఇప్పుడు ఎందుకంటే, ఇప్పుడు నేను ఒక సాధారణ ఇజ్రాయెల్ యొక్క ఒక వ్యక్తిని, ఇజ్రాయెల్ని, ఇప్పుడు నేను ఇంట్లో నుంచి నా యొక్క శిబిరంలో నుండి, నా క్యాంప్లో నుండి బయటికి వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి నేను చూసినప్పుడు నాకేం కనపడుతుంది? పగలైతే మేఘం కనపడుతుంది, నైట్ అయితే అగ్ని కనపడుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని బట్టి నేను ఏం అర్థం చేసుకుంటున్నాను? నాకేం అర్థమవుతుంది? సో దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనేది నాకు కనబడతా ఉంది, లిటరల్ ఐస్లో నేను చూసి. అప్పుడు ఒకవేళ దేవుడు మన మధ్యలో ఉన్నాడంటే నాకు ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుంది? ఇది ఒక ఇజ్రాయేలుగా ధైర్యము, కరెక్ట్. నేను దేవుని యొక్క రక్షణలో ఉన్నాను కాబట్టి నాకు ఏ హాని ఉన్నా కూడా దేవుడు నన్ను కాపాడుతాడు అనేటటువంటి ఒక రక్షణ అనేటటువంటి ఒక హ్యాపీనెస్ కానీ, ధైర్యం కానీ, ఈ యొక్క దేవుడు నా మధ్యలోనే ఉన్నాడు అనేటటువంటి ఒక తలంపు కానీ నా మధ్యలో ఉంటుంది. అప్పుడు నేను నైట్ వెళ్ళి ఒక అరణ్యంలో నేను పడుకున్నా కూడా దేవుడు ఉన్నాడులే అని హ్యాపీగా నిద్రపోతున్నా లేదు. సో ఇటువంటి విషయాలన్నీ కూడా అక్కడ చూడండి వాళ్ళు అనుభూతి చెందుతున్నారు. అక్కడ వచ్చి వాళ్ళు ఏ టైంలో వచ్చి చూసినా కూడా ఓహో దేవుడు ఉన్నాడు, నో ప్రాబ్లం మనకి. సో ఇలా వాళ్ళు అరణ్య ప్రయాణం అనేది వాళ్ళకి ఉండేదన్నమాట.
ఒకవేళ నేను దేవుని వైపు నేను తిరిగి చూస్తున్నానంటే దీని యొక్క అర్థం ఏంటి? ఒక ఆత్మికంగా మీరు ఆలోచించండి. దేవుని వైపు మీరు వెళ్ళి చూసి ప్రార్థన చేస్తున్నారు. అదే నమ్మకం ఉంది, విశ్వాసం ఉన్నది. కానీ దానికంటే ముందు దేవుడా నేను ఏం లేదు, ఫెయిల్యూర్ అయిపోయింది అదన్నీ కూడా. కాబట్టి నువ్వే నాకు దిక్కు అని చెప్పి నువ్వే నన్ను నడిపించాలి, నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదు అని చెప్పి దేవుని వైపు తిరిగి చూడడం అనమాట. దేవుని వైపు మన ముఖం చూస్తున్నదంటే ఆయన మన యొక్క నడిపింపు గురించి మనం చూస్తున్నాం. సో ఇక్కడ దేవుని యొక్క నడిపింపు వైపుకి చూస్తున్నాము. నా యొక్క ఫెయిల్యూర్, నాలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా తెలుసుకొని దేవుని మీద ఆధారపడే నేను ఉంటున్నాను అక్కడ ఒక ఇజ్రాయేల్గా. సో ఇక్కడ కూడా చూడండి, ఆయన యొక్క దేవుని యొక్క ప్రసన్నత ఉన్నది అక్కడ. దేవుడు ఉన్నాడు. సో ఆయన వైపు నేను తిరిగి చూస్తున్నానంటే, ఇజ్రాయేల్ ప్రజలు చూస్తున్నారంటే దాని అర్థము ఆయన మీద ఆధారపడుతున్నారు ఆయన యొక్క నడిపింపు నిమిత్తము. సో వారికి కావాల్సినటువంటి అనుదిన ఆహారాన్ని కానీ ఏం కావాలన్నా అవసరతలన్నీ కూడా దేవుడే ఇస్తాడు. కాబట్టి వాళ్ళకి రెండు విషయాలు, ఆ యొక్క సౌఖ్యం కానీ ఆ యొక్క రక్షణ కానీ అక్కడ వాళ్ళకి లభిస్తున్నది. సో ఇక్కడ ఆయన వైపు నేను తిరిగి నా ముఖం ఆయన వైపు తిరుగుతున్నది అంటే అర్థము నేను ఏం లేదు, నా యొక్క సొంత వీక్నెసెస్ కానీ నాలో ఉన్నటువంటి లోపాలు కానీ నేను నాలో ఉన్నటువంటి వైఫల్యాన్ని సూచిస్తుంది అనమాట. సో ఎందుకు ఇప్పుడు అలా నేను తిరిగి చూసినప్పుడు నేను పొందుకునేది ఏంటి? దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఒక ధైర్యము, ఆ యొక్క ప్రొటెక్షన్, ఆ యొక్క రక్షణ, అలాగే ఒక సౌఖ్యం అనేది అక్కడ నేను పొందుకుంటాను అనమాట. సౌఖ్యం అనేది అంటే కంఫర్ట్, అంటే ఆ యొక్క ధైర్యం అని కూడా మీరు చెప్పచ్చు. సో నేను సౌఖ్యంగా ఉంటున్నానంటే, నాకు రేపటి గురించి నేను ఆలోచిస్తున్నానంటే, కంఫర్ట్గా ఈరోజు ఉంటున్నానంటే కారణము సో దేవుని యొక్క నడుపుదల అక్కడ. సో ఇది ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ ఫీల్ అవుతున్నారు అనమాట. ఇప్పుడు మన విషయానికి వస్తే కూడా మనం ఎందుకు వైఫల్యం చెందుతున్నాము? సో ఇంతవరకు ఛాయలో చూసాం, నిజంలో చూద్దాం. ఇప్పుడు నేను ఎందుకు నా జీవితంలో కొన్ని ఫెయిల్యూర్స్ అనేది మనం చూస్తున్నాం? ఎందుకంటారు? మన జీవితంలో ఎన్నో రకాలుగా వైఫల్యము అనుభవించే ఉన్నాము, ఫెయిల్యూర్స్ అనేది మనం చూస్తున్నాము. ఎందుకంటారు మీరైతే మీ యొక్క అనుభవంలో? సో మీకు వచ్చినటువంటి కష్టము దేవుని మీద ఆధారపడి జీవించాలనేది మీకు నేర్పిస్తుంది అంటారు. కానీ నేను మొదట మీకు ఎందుకు అది వస్తున్నదంటే, మీరు ఓకే తర్వాత వేరేదైనా అది మీరు చెప్పే ఆన్సర్ వచ్చి సెకండరీ ఆన్సర్. ఒక అసలైన కారణం ఏముంది? ఇప్పుడు దేవుని యొక్క నీడలో మీరు ఉంటున్నారంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు అసలు. అది మీరు నమ్ముతున్నారా? కానీ ఒక ప్రాబ్లం మీకు వస్తున్నదంటే అక్కడ మీరు ఏదో ఒకటి నేర్చుకోలేదని అర్థం. డిసోబీడియన్స్ ఆల్రెడీ మీలో ఉంది కాబట్టి దేవుడు ఈ పాఠాన్ని ఇస్తా ఉన్నాడు, నేర్పిస్తున్నాడు. కానీ ఇంకో కేటగిరీ ఆఫ్ ద పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఒబీడియంట్, ఏది ఉన్నా కూడా దేవునికి లోబడే తత్వం కలవాళ్ళు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దేవుని మీద ఆధారపడే వాళ్ళు. కాబట్టి అటువంటి వ్యక్తులకి అక్కడ ప్రాబ్లమ్స్ అనేది రానే రావు అసలు. సో నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, నేర్చుకొని ఆ యొక్క మేఘ స్తంభం మీద, ఆ మేఘాల కింద వాళ్ళు ఉండేవాళ్ళు. ఇటువంటి కేటగిరీ ఆఫ్ పీపుల్స్ అనే మనం చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? దేవుని వైపు తిరిగి చూస్తున్నామంటే ఇక్కడ ఆల్రెడీ నేను దేవుని వైపే చూస్తున్నాను. దేవుడా నేను ఏం లేదు ఈ లోకంలో, నువ్వు ఎలా నడిపిస్తే అలా నేను నీ వెంట నేను వస్తాను అనేటటువంటి హృదయం గల వారికి చూడండి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు. ఒకవేళ నాకు ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నదంటే కారణము నా ముఖము నేను దేవుని వైపు చూడలేదు. దేవుని వైపు చూడలేదంటే ఏమర్థము? నాలో ఉన్నటువంటి ఫెయిల్యూర్ని, వైఫల్యాన్ని, వీక్నెస్ ఏదైతే ఉందో
దాన్ని నేను కరెక్ట్గా గుర్తించలేదు, నేను ఏమైనా చేసేయగలను, దేవుని యొక్క సహాయం లేకపోయినా నేను ఉండగలను అనుకునే తత్వం ఎవరికైతే ఉందో వాళ్ళు దేవుని వైపు చూడరు. వాళ్ళ సొంత ప్రయాసను, సొంత శక్తినో వాటి మీద ఆధారపడిపోయే వాళ్ళందరూ కూడా ఫెయిల్యూర్ని చూస్తారు వాళ్ళు. కానీ ఎప్పుడు ఏమున్నా, ఏది లేకపోయినా కూడా దేవుని వైపు చూసేటటువంటి వాళ్ళకి దేవుని యొక్క కాపుదల అన్ని వేళల్లో కూడా ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. సో ఇక్కడ మనం కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం చూడండి, మనతో సరే బ్రదర్ ఆయన ఆల్వేస్ నాతో ఉంటున్నాడు, ఈ యొక్క విషయం నాకు తెలిసిందే, ఆయన నా ప్రక్కనే ఉంటున్నాడు, నాకేం ప్రాబ్లం లేదు, ఓకే. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనము ఏదో ఒక కొన్ని రీజన్స్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, హెల్త్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఫినాన్షియల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఏదో ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకుంటే మీ పని మీద పడి కూడా దేవుని వైపు చూడటము మీరు ఆ రోజు మానేశారు. అంటే దేవుని వైపు చూసి ఆ ప్రార్థన చేసేదో కానీ, లేకుంటే ఇంకో వేరే ఏదేదో కానీ దేవుని వైపు ఆధారపడ్డమో, దేవుని వైపు దేవుడా నువ్వే నాకు అన్ని అనే ఇది ఆ రోజు మీకు రాలేదు, వర్క్ విషయంగానో. అప్పుడు మీకేమవుతుంది అంటే మీరు చూడలేకపోతున్నారు, అక్కడ దేవుని వైపు చూడలేదంటే ఏదో ఒక దేవుని దగ్గర నుంచి కొంచెము దూరం అయిపోతున్నారు. సో అక్కడ మీకు దర్ ఈస్ ఎ మస్ట్ ఛాన్సెస్ దట్ ఏదో ఒక ప్రాబ్లంలోకి మీరు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు ఆ విధంగా మనం వెళ్ళినప్పుడు కూడా మనకి ఇప్పుడు ఒక నిబంధన అనేది మోషే ద్వారా ఇవ్వబడింది అనమాట. ఆ నిబంధన ఏం చెప్తుందంటే ఇది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలియపరుస్తుంది, దానికి మీరు ఏం చేయాలో కూడా తెలుస్తుంది అనమాట. సో కాబట్టి ఆ విధంగా మనకి ఏదైనా కూడా దోషారోపణ భయంతో కానీ, లేకుంటే ఇంక ఏదో ఒక వీక్నెస్ తోటి దేవుని యొక్క మధ్యలోనే ఉంటున్నారు, కానీ ఆయన వైపు చూడట్లేదు. ఇక్కడే ఉంటున్నారు, సంఘంలోనే కూర్చొని ఇక్కడే సబ్జెక్ట్ ఉంటున్నారు, కానీ మీ మైండ్ ఎక్కడ ఉంది. అలాంటి ఒక విషయమే మనం పరోక్షంగా కూడా చేస్తున్నాం. అది ప్రాబ్లమ్స్ వల్ల ఈ డైవర్షన్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చేదే, ఏ వర్క్ వల్ల కూడా వచ్చేవి ఉంటాయి. సో ఈ విధంగా దేవుని యొక్క విషయాన్ని మనం మర్చి ఆ విధంగా వెళ్ళినప్పుడు చూడండి ఒక గద్దింపు మనలోకి వస్తుంది. సో ఆ తర్వాత మనం దేవుని వైపు తిరుగుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ నిజంలోకి వచ్చినట్లయితే వాళ్ళకైతే ఆ స్తంభం అనేది మేఘం అనేది ఉన్నది, రాత్రి అగ్ని ఉన్నది. మనకేమున్నది, మనకేం ఇచ్చినాడు దేవుడు నిజంలో? ఎస్, దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ. ఇదేం చేస్తుంది, ఒక గద్దింపు కానీ ఖండింపు కానీ. సో ఈ యొక్క మోషే మాటలన్నీ కూడా ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాలి. సో తీర్పు కానీ, సో ఇవన్నీ ఉంటున్నదమ్మా. ఇప్పుడు ఏది రైట్ ఏది కరెక్టో మీకు తెలుస్తూ ఉన్నది. సో ఈ విధంగా చూడండి, దేవుని యొక్క ఆదరణ కింద మనం ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూ ఉన్నదన్నమాట. సో ఈ యొక్క పరిశుద్ధాత్మ కూడా మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నది, కొన్ని విషయాలు కూడా మనం చూద్దాము. వాక్యం చదువుకుంటాము. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 17-23 17 నుండి 23 వరకు చదువు. ఆ మేఘము గుడారము మీద నుండి ఎత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలుచునో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారమును వేసుకొనిరి. యెహోవా నోట మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోట మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఆ మేఘము మందిరము మీద నిలిచియుండిన దినములన్నీ వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పున నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. అలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి.
పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. ఆ మేఘము 2 దినములు గాని 1 నెల గాని ఏడాది గాని తడవు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గూడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గూడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మేఘము ఏం చెప్తుందో దాని ప్రకారం వాళ్ళు నడిచారు. సో మేఘం ఎక్కడ పైకి లేచి సిద్ధపడాలి. ఇప్పుడు పైకి లేచిందంటే మేఘము దే రెడీ టు గో. సో ఇప్పుడు అలా రెడీ టు గో అన్నప్పుడు మేఘం కదిలినప్పుడు వాళ్ళు కదలాలి. ఎక్కడ ఆగిందో ఎప్పుడు ఆగుతుందో అప్పుడు వాళ్ళు ఆగాలి. సో ఏ డైరెక్షన్లో ఏ పక్క వెళ్తుందో ఆ పక్క వెళ్ళాలి. సో ఇది రాత్రి అయినా పగలైనా వాళ్ళకి ఈ పని వాళ్ళు చేయాల్సిందే. సో ఇప్పుడు మనలో కూడా ఆ పరిశుద్ధాత్మ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఇక మేఘాలంటే దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు. నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను, మీరు ఏ పక్క వెళ్ళాలో నేను నిర్ణయిస్తున్నాను, మీరు ఎక్కడ ఉండాలో ఎక్కడ బస చేయాలో నేను చెప్తున్నాను. సో మీరు కదలక ఒక చోట ఉండాలంటే కదలక ఉండాలి, మీరు ఇటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి, రివర్స్లో వెళ్ళాలంటే వచ్చిన దారిలోనే బ్యాక్ వెళ్ళాలంటే కూడా అది నేను నడిపించే విధానంలోనే. సో ఆయన ఏం చెప్తే ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించారు. సో వాడు గుర్రాలను ఎత్తుకొని పోవాలంటే ఎత్తుకొని పోవాలి, ఆగాలంటే ఆగాలి. ఇప్పుడు ఆ విధంగా ఉన్నాను. ఇప్పుడు మనలో కూడా పరిశుద్ధాత్మ అనేది ఆ మేఘము. సో దేవుని యొక్క మాటలు 2 విషయాలు చెప్పారు మీరు. దేవుని యొక్క మాటలు ఉంటున్నది, సత్యం ఉంటున్నది. ఇప్పుడు సత్యం మనల్ని చెప్తున్నది ఇది కరెక్ట్, ఇక్కడ నువ్వు ఏం చేయకూడదు, సైలెంట్గా ఉండాలి. ఉంటున్నామా? ఇక్కడ మేము రైట్, ఇది నువ్వు చేయొచ్చు ఈ పని, యూ కెన్ గో ఫార్వర్డ్ అండ్ డూ అంటే మీరు అది చేయాలి. చేయకూడదు అంటే మీరు చేయకూడదు. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో నుండి చెప్తున్నటువంటి విషయము ఇదే. ఇది సత్యానుగుణమైనది, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, సైలెంట్గా ఉండాలి, ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి. ఈ యొక్క పరిశుద్ధాత్మ అనేది మనకి సత్యం అనేది నేర్పిస్తూ ఉన్నది, హెచ్చరింపు గద్దింపు అనేది ఇస్తున్నది అనమాట. ఇప్పుడు దీన్ని పరిశుద్ధాత్మకు తగినట్టుగా మనం వెళ్ళినట్లయితే అక్కడ ఏమవుతుంది, దేవునితో ఒక సరైనటువంటి దేవునికి లోబడి నడుచుకున్నట్లయితే ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకు ఏం దొరికింది? ఆ యొక్క సంతోషము, శాంతి, సమాధానము, ఆయన యొక్క సన్నిధానంలో వాళ్ళకి రక్షణ అనేది ఉంది, శాంతి సమాధానం అనేది ఉంది అనమాట. సో అలాంటిది మనం కూడా పొందుకుంటాం. ఆయన ఎప్పుడు ఎక్కడ వెళ్ళమంటే వెళ్ళాలి, వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు, అక్కడే ఉండాలంటే ఉండాలి. సో ఇది పరిశుద్ధాత్మ ద్వారా. సో ఛాయలో ఎలా ఉన్నది, నిజంలో ఎలా ఉన్నదో ఒక కంపారిజన్ చేసి మనం చూస్తున్నాం. సో దానికి లోబడి నడుచుకోవాలి పరిశుద్ధాత్మకు, దేవుని యొక్క మాటలకు. అప్పుడే మనకి సమాధానం కలుగుతుందనే విషయాన్ని మనం చూడొచ్చు. యోహాను 14వ అధ్యాయం 26, 27 వచనం చదువుకుందాము. యోహాను 14వ అధ్యాయం 26, 27 వచనాలు. ఆచరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులంటిని మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి గదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. కాబట్టి సహోదరా, ఇక్కడ ఒక ఆదరణకర్తను ఇచ్చి వెళ్తున్న ఆయనే పరిశుద్ధాత్మ. ఆయన మనకి బోధిస్తున్నాడు లోపల నుండి. సో సమాధానం కూడా ఇవ్వబడింది అనే విషయాల్ని మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే
యోహాను 16:13లో కూడా సో సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును అనేటటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహించాలి. సో ఇప్పుడు ఈ యొక్క మేఘాల యొక్క కదలికను బట్టి వాళ్ళు కదులుతున్నారు. ఇప్పుడు కొన్ని సందర్భాలు చెప్పాం కదా, కొన్ని సందర్భాల్లో నాకు ఒక డైవర్షన్ ఉంటుందన్నమాట. ఏం డైవర్షన్ ఉంటుంది? నా యొక్క పనిలో పడి నేను ఆ మేఘాలని చూడడం మర్చిపోయాను, లేకుంటే ఇంకేదో నా సమస్యల వల్ల నేను ఉండిపోయాను, లేకుంటే నేను నిద్రిస్తున్నాను, గాఢ నిద్రలో ఉంటున్నాను. సో మేఘ స్తంభాలని సో హఠాత్తుగా మేఘ స్తంభం కదిలినప్పుడు నేను రెడీగా లేను. ఇప్పుడు నాకు తెలియట్లేదు, యాక్చువల్గా నేను ఇంట్లోపలే ఉంటున్నాను, నాకు తెలియట్లేదు. అలాంటప్పుడు సో అందుకే దేవుడు ఒక ప్రత్యామ్నాయాన్ని కూడా వాళ్ళకి ఇచ్చాడనమాట. చదువుకుంటాము. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 2వ వచనము 8వ వచనం చదువుకుంటాము. సో ఎవరైనా ఇజ్రాయేల్ ఏదో చిన్న పని చేస్తూ అందులో మునిగిపోయి మేఘం యొక్క కదలికను గమనించి లేకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో దేవుడిచ్చినటువంటి ఆలోచన చూడండి ఏ విధంగా ఉంటుందో. నకిషి పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నిలువకుండవలను నీకుండవలను. 8వ వచనము. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరంగా మీకు ఉండును. ఇక్కడ చూడండి, నాకీషు పనిగా 2 బూరలను చేయమని చెప్తున్నారు అనమాట. నాకీషు పనిగా అంటే ఒక్క సిల్వర్తో చేయబడినటువంటి ట్రంపెట్స్, లేకుంటే దాన్ని ఏమంటాం, సో బూరలు. సో ఒకే ఒక సిల్వర్తో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శిల్పము సంథింగ్ చెప్తారు, అది నాకు తెలీదు, ఒకే రాయితో చెక్కబడినటువంటి శిల్పం ఉంటుంది, అతికించింది కాకుండా. సో దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా ఆ విధంగా అతికించబడలేదు, ఒకే సిల్వర్తో, ఒకే వెండితో, వెండి పీస్తో, వెండి ముక్కతో 2 బూరలు చేశారనమాట. ఈ 2 బూరలు యొక్క పర్పస్ ఏంటి? ఈ విధంగా ఎవరైతే కూడా అలక్ష్యంగా యాక్టివ్గా ఉండరో, వాళ్ళ పని నిమిత్తం ఉండిపోయారో, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఆ యొక్క ఎప్పుడు చూసినా పైన చూసుకుంటా ఉంటామా, లేదు కదా. సో అలాంటి వారి కోసము ఈ యొక్క ఏర్పాటు దేవుడు చేశారనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఆ యొక్క యాజకులు, ఉపయాజకులు, ప్రధాన యాజకుడు కాదు, ఉపయాజకులు ఆ బూరను ఊదాలి అనమాట. ఇప్పుడు మేఘం కదిలినప్పుడు, ఆ బూర వదిలినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా తెలుసుకొని వాళ్ళు రెడీ అవ్వాలి ప్రయాణానికి. సో దీని యొక్క పర్పస్ అది. సో ఇప్పుడు ఈ బూర దేన్ని సూచిస్తూ ఉంది? ఆ ఛాయలో ఇప్పుడు వాళ్ళు కదలాలి. బూర ఊదితే ఆ సౌండ్ విని వీళ్ళు ప్రయాణం చేయాలి, కదలాలి. దేవుని నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వస్తున్నది సౌండ్ రూపంలో. ఆ సౌండ్ విన్న వెంటనే వీళ్ళు అది కార్యాచరణలో పెట్టి వాళ్ళు నడిచి పోవాలన్నమాట, ముందుకెళ్ళాలి. సత్యము ఎక్కడి నుంచి వస్తున్నది? పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నది. 2 బూరెలు అంటే ఎస్ పాత నిబంధన, కొత్త నిబంధన. సో ఈ 2 బూరెలు ఒక్క పీస్ అంటే ఒకే ముక్కతో చేయబడినటువంటి, వెండి ముక్కతో చేయబడినటువంటి, అంటే సత్యము ఒకటే. పాత నిబంధనలు అయినా కొత్త నిబంధనలు అయినా దేవుని యొక్క సత్యమే 2 ఒకటే చెప్తున్నది అనే విషయాన్ని మనకంటే బాగా తెలుసుండదు. ఛాయలో నిజాల్లో మనం చూస్తున్నాం కదా, చాలా మందికి అయితే ఇది పాత నిబంధన ఏదో కథలు అనుకుంటారు, కానీ దానికి సత్యానికి ఉన్నటువంటి విషయము, ఆ యొక్క పోలికలు ఎన్ని ఉన్నాయో మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ విషయాల్లో అంతా కూడా చూడండి, ఈ యొక్క ఉపయాజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని తీసుకొని వాళ్ళు ఎప్పుడైతే ఊదుతున్నారో, ఊదినప్పుడు ఆ యొక్క సౌండ్ విని, ఆ యొక్క సత్యము విని, ఇప్పుడు నేను ఒక ఉపయాజకుడిని, ఇప్పుడు నేను బూర ఊదుతున్నాను, అవునా? కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఉన్నటువంటి సత్యాన్ని తీసుకొని వచ్చి మీకు ఊదుతున్నాను. మీరేం చేయాలి? ఇప్పుడు మేఘం కింద ఉన్నటువంటి వాళ్ళు మీరు. సో ఈ మేఘాన్ని మీరు చూడట్లేదు మీరు. సో ఇప్పుడు ఒక గద్దింపు అనేది మీకు వస్తూ ఉన్నది వాక్యం రూపంలో. మీరేం చేయాలి? వెంటనే లేచి
రెడీ చేసుకొని ఏదో తప్పు ఉన్నది సరి చేసుకొని మనం వెంటనే కూడా బయలుదేరాలి మన యొక్క అరణ్య ప్రయాణాన్ని. అంటే మనది అరణ్య ప్రయాణమా, పరమకాణానికి వెళ్ళేటటువంటి ప్రయాణం మంది. సో ఇటువంటి ప్రయాణంలో ఈ లోకం అనే అరణ్య ప్రయాణం చేస్తున్నాం మనము. ఆత్మికమైన ప్రయాణం మంది. ఆత్మికమైన ప్రయాణాన్ని చేయడానికి మనకి ఆ యొక్క బూర ద్వారా, ఒకవేళ ప్రతి ఒక్కరు కూడా బూరను ఊదలేకపోవచ్చు, అంటే విని నడుచుకునే వాళ్ళుగా కూడా ఉండొచ్చు. కొంతమందిని దేవుడు ఎన్నుకొని ఆ బూరను ఊదడానికి కూడా దేవుడు ఎన్నుకుంటారు. సో అటువంటి వారు వెంటనే దేవునికి హంబుల్గా, దేవుడి సేవలో ఏ పని ఇచ్చినా కూడా వెంటనే లోబడి, అదొక అల్లారం లాగా. సో నేను మీకు అల్లారం పెట్టేవాడినిగా ఉండాలి. నేను ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలి. ఉపయాజక పనిని నేను ఇక్కడ వచ్చి తీసుకున్నానంటే అలర్ట్గా ఉండి, నేను మేఘాన్ని చూస్తూ నేను కరెక్ట్గా ఏ టైంలో ఏ గద్దింపు ఇవ్వాలో ఆ సౌండ్ మీకు ఇచ్చి మిమ్మల్ని అలర్ట్లోకి తీసుకుని వచ్చి మిమ్మల్ని నడిపించేటటువంటి పని నేను చేయాలి. ఇక్కడ హంబుల్గా చేయాలి నేను ఆ పని. హంబుల్గా అంటే దీన మనసుతో, లోబడటంతో నేను చేస్తేనే మీరు నడిపింపు అనేది కూడా అక్కడ ఉంటుందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. భయముతోనూ తగ్గింపుతోనూ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క పనిని. సో ఇప్పుడు ఈ యొక్క పని కూడా మనం చూసినట్లయితే చెడు మార్గంలో నుంచి మరల్చేటటువంటి మంచి మార్గంలోకి నడిపించేటటువంటి పనిగా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు సత్యం అనేది ఇవ్వబడింది. సత్యం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఊరుతున్నాను, దాన్ని విని వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోవచ్చా? ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోవచ్చా? మేఘాన్ని చూడాలి. మేఘం ఎలా కదులుతుందో అలాగే కదలాలి. అంటే సత్యం ఊదినా కూడా సత్యం ఏం చెప్తుందో వినాలి. ఆ సత్యం ఏ దిశలో మనల్ని వెళ్ళమంటున్నదో దానికి తగినట్టుగా వెళ్ళాలి. ఇక్కడ మన ఇష్టానుసారంగా ప్రవర్తించేదానికి ఎటువంటి హక్కు మనకి లేనే లేదు అనే విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం. ఒకవేళ వెయిట్ చేయమంటే వెయిట్ చేయాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. సో మనం కూడా సంఘంగా ఉంటున్నాము, ఒక యుద్ధ భూమిలో, ఒక బ్యాటిల్ ఫీల్డ్లో ఉంటున్నాము. దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం లభించుకున్నప్పుడు మనం వెంటనే లోబడేటటువంటి వారంగా ఉండాలి. దేవుడు ఆ యొక్క మాటలు మనల్ని ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తుంటాడు మనతో. ఆ బూర శబ్దం అంటే ఏంటి? ఇక్కడ వాళ్ళు ఎక్కడో ఉండి ఊతున్నారు, అక్కడ మనం వింటున్నాము. ఒక కమ్యూనికేషన్ అనేది వస్తుంది. అంటే కమ్యూనికేషన్ అంటే సంభాషణ అనేది జరుగుతూ ఉన్నది ఇక్కడ. సో ఆ సంభాషణ చూడండి, స్పిరిచువల్గా, మైండ్గా మనం ఉంటున్నామానికి పరిశుద్ధాత్మ లోపల నుంచి ఒక హెచ్చరిక. సో మన మైండ్లో నుంచి దేవుడు, కానీ వారు చూసే నేత్రముల ద్వారా కానీ చేతి పనుల్లో కానీ కాదు, కానీ దేవుడు ఇచ్చేదే ఒక ఆత్మీకమైనటువంటి ఒక గద్దింపు అనేది, ఒక లోపల నుంచి ఇచ్చేటటువంటి గద్దింపు అనేది మనం కూడా గ్రహించాలి. సో ఇప్పుడు వరకు కూడా వాళ్ళు ఎక్కడున్నారు? సీనాయి కొండ వద్ద ఉన్నారు, అవునా? సరే, వాక్య చదువుకుంటా. సీనాయి కొండ నుంచి ఇప్పుడు వాళ్ళ ప్రయాణమై ఇప్పుడు మేఘస్తంభం ఇప్పుడు వచ్చేసింది అనమాట. సీనాయి కొండ దగ్గర వాళ్ళు ప్రత్యక్షపు గుడారాన్ని కూడా కట్టుకున్నారు. మేఘస్తంభం కూడా వాళ్ళకి మేఘము తర్వాత అగ్ని ఇవ్వబడింది. సో వాటి యొక్క నడిపింపు కూడా ఇవ్వబడింది. ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు సీనాయి కొండ నుంచి ఈ యొక్క మేఘమును చూసుకుంటూ దాని డైరెక్షన్లో వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళారు? సో మీరు చదవండి, సంఖ్యాకాండం 10వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదవండి. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీన మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడిన కనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణమైసాగిరి. తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిల్చెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. తర్వాత 17, 21, 17, 21 ఈ 2 వచనాలు చదవండి. మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులను మెరారీయులను మందిరమును మోయుచు సాగిరి.
21. కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయుచు సాగిరి. అందరూ వచ్చేలోగా వారు మందిరమును నిలువబెట్టిరి. ఓకే, ఇప్పుడు ఈ మ్యాప్ని చూడండి. మన సీనాయి కొండ ఎక్కడ ఉన్నది? కింద డౌన్ కనిపిస్తుందా? ఇంగ్లీష్లో ఉంది. ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏ అరణ్యంకి వెళ్ళారు? పారాను అరణ్యం. ఎక్కడుంది? మధ్య భాగంలో ఉంది. సో మ్యాప్ చూడండి. వాళ్ళు ఇక్కడ నుండి సీనాయి అరణ్యం, సీనాయి కొండ కింద ఉన్నది. కింద సీనాయి కొండ, సీనాయి అరణ్యము, ఆ తర్వాత పారా అరణ్యంలో కూడా వెళ్ళారు. సరే, చూసుకున్నారా? మ్యాప్ తీసేవచ్చా? ఓకే. సో కాబట్టి ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళే టైం ఏంటి? 2 సంవత్సరాల 2 నెలల 20వ రోజు. ఈ విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి 17వ వచనంలో, ఇప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎవరు వీళ్ళు మందిరంలో విప్పి గెర్షోనీయులు ఏం చేశారు? ఏం మోసారు వాళ్ళు? మందిరంలో ఉన్నటువంటి కొన్ని విషయాలని కూడా వాళ్ళు దాన్ని విప్ప తీసుకొని మోసుకుంటూ వెళ్తున్నారు. సో ప్రయాణం అవడానికి. అలాగే మోరారీయులు కూడా ఆ పనిని చేశారు. కహాతీయులు కూడా ఏం చేశారు? పరిశుద్ధమైన వాటిని మోసారు. సో పరిశుద్ధమైన వాటిని మోసారంటే ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధమైన అవన్నీ కూడా ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధమైన స్థలంలో ఉన్నటువంటి ఉపకరణములు, అలాగే అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నటువంటి ఉపకరణలన్నీ కూడా మోసిన వారు ఎవరని చూస్తే కహాతీయులు. వీళ్ళు ఏ గోత్రానికి చెందిన వాళ్ళు? వీళ్ళు ఈ మూడు ఫ్యామిలీస్ కూడా లేవి గోత్రానికి చెందిన వాళ్ళే. ఎందుకు వీళ్ళు ముగ్గురు అనే విషయాల గురించి కానీ మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం కొన్ని విషయాలు వీళ్ళ గురించి. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళ యొక్క పని అంటే ఏమి? ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని విప్పి వాటిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా, కొంతమంది కహాతీయులు మాత్రం పరిశుద్ధమైన వాటిని, మిగతా వాళ్ళంతా కూడా వేరేవి కానీ, అంటే ఆ బలిపీఠం కానీ మిగతా చుట్టూ ఉండేటటువంటి ప్రాహారం అవన్నీ కూడా వాళ్ళు తీసుకొని, ఆ టెంట్ని కానీ తీసుకొని పోయే వాళ్ళంతా వీళ్ళు అనమాట. సో గెర్షోనీయులు, మోరారీయులు. సో ఈ 3 లేవీల తెగల గురించి కానీ ఇక్కడ మనం చూడట్లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ముగ్గురిని వీళ్ళని మాత్రం సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటి? దేవుడు ఎందుకు? వాళ్ళు ఒక అవిధేయతను చూపించారు. మిగతా వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఏం అవిధేయత? వాళ్ళ యొక్క బంగారపు దూడను ప్రతిమను చేయించుకొని వాటికి మ్రొక్కడం ద్వారా దేవునికి వీళ్ళందరూ కూడా విరుద్ధంగా వెళ్ళి మోషేతో విరుద్ధంగా మాట్లాడటం జరిగిందనమాట. సో వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు వీళ్ళ గురించి మాత్రం చూద్దాము. సో నిర్గమకాండం 32:26 చదవండి. 32:26, 27 కూడా చదవండి. అలాగే అందుకు మోషే పాలెము యొక్క ద్వారమును నిలిచి, యెహోవా పక్షమున నున్న వారందరూ నా యొద్దకు రాండి అనగా, లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. తర్వాత అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా ఒక ప్రతిమకు మొక్కారో, అది దేవునికి విగ్రహారాధన చేశారో, దేవునికి విరోధమైంది. కాబట్టి మోషే వచ్చి చూసిన తర్వాత ఆయన
చెప్తున్నాడు దేవుని యొక్క మాటల్లో. చూడండి ఏం చెప్తున్నాడు. ఎవరైతే యెహోవా పక్షమున ఉన్నవారిని, అవును, అప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, వీఆర్ ఆన్ ద లార్డ్స్ సైడ్, దేవుని పక్షమున మేము ఉన్నామని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. చాలా మంది విస్తారమైనటువంటి లక్షల మంది ఆ యొక్క ప్రతిమను చేసేటప్పుడు వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు. సో వాళ్ళ యొక్క ప్రాణ భయము వాళ్ళు, కానీ దేవుని కోసం నిలవాలని వచ్చినప్పుడు వీళ్ళు చూడండి దేవుని పక్షంలో వచ్చి నిలుస్తున్నారు. నిలిచిన తర్వాత దేవుడు వాళ్ళకి ఏం పని అప్పగించాడు, మీరు కత్తులు తీసుకోండి. సో మీరు వెళ్ళి ఎవరైతే దేవునికి విరోధంగా మాట్లాడారో వాళ్ళ గుడారంలోకి వెళ్ళి మీరేం చేయాలి, వాళ్ళని చంపాలి. సో ఎంతమందిని చంపారు వాళ్ళు, ఇంచుమించు 3000 మంది కూలిరి అని రాయబడి ఉన్నది. సో ఇక్కడ ఆయన మాట చొప్పున వాళ్ళు విని లోబడి దాన్ని చేశారు. సో వాళ్ళు చేసిన వాళ్ళలో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇజ్రాయేలే కదా. దాంట్లో వాళ్ళ అన్నదమ్ములు ఉండొచ్చు, సొంతమైన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు, అందులో వాళ్ళ నైబర్స్ పక్కింటి వాళ్ళు ఉండొచ్చు. ఎవరున్నా కూడా వాళ్ళు ఏం చేశారు, లేవీలో దేవుని మాటకు లోబడి అందరినీ హతమార్చు వెంటనే అది చేసి వచ్చారనమాట. సో వీళ్ళు చేసినటువంటి పని గొప్పదే కదా. దేవునికి లోబడ్డం, దేవుని కోసం నిలబడ్డం. అలాగే సంఖ్యాకాండం 3వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాము. సో వీళ్ళకి దేవుడు ఎట్లాంటి యొక్క ఆశీర్వాదం ఇస్తున్నట్టు చూడండి. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం. మరియు బంగారమయమైన బలిపీఠము మీద సంఖ్యాకాండం 3వ అధ్యాయం 11 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలైన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నావారై ఉందురు. ఈ మాట మీరు ఈ వాక్యం చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. ప్రతి తొలిచూలు, అంతకుముందు వరకు కూడా దేవుడు ఎవరిని రక్షించాడు, తొలిచూలు కుమారుల్ని రక్షించే పదవి తెగలిచ్చి రక్షించి తీసుకొని వచ్చారు. అప్పటి వరకు కూడా దేవుని పనిలో కూడా ముఖ్యులు ఎవరుగా ఉన్నారంటే తొలిచూలు కుమారులు. ఎప్పుడైతే దేవునికి విరోధంగా చాలా మంది కూడా వీళ్ళు విరోధులు అయిపోయారో దేవుని కోసం, అక్కడ ఒక టెస్ట్ వచ్చింది, ఎవరు దేవుని కోసం నిలబడతారని. సో ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ అంతా లేదు, ఇప్పుడు దేవుని కోసం ఎవరు నిలబడుతున్నారు అనేది వచ్చేసింది. ఇప్పుడు దేవుని కోసం నిలబడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళు ఈ దినం మనం కూడా చూసినట్లయితే మనం ఫస్ట్ లాస్ట్ అని కాదు, కానీ ఇక్కడ చూడండి ఇజ్రాయెల్ ఏదైతే కోల్పోయారో ఈ దినం దేవుని యొక్క బిడ్డలకి మనం దేవుని కోసం నిలబడే వారంగా ఉన్నట్లయితే ఆ యొక్క ఆశీర్వాదము ఇక మీదట తొలిచూలు కాదు, నా యొక్క ప్రతి మగ పిల్ల, అదే తొలిచూలి అయిన ప్రతి మగ పిల్లలకు మారుగా ఇజ్రాయెల్లో నుండి లేవీయులను నా వశంలో ఉన్నారు. సో చూడండి ప్రతి మగ పిల్లల్ని కూడా దేవునికి సమర్పించడం జరుగుతుంది, కానీ ఇప్పుడు లేవీలు వాళ్ళకి మారుగా నేను లేవీల్ని తీసుకుంటున్నానని దేవుడు చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తున్నారు, ఎటువంటి పనికి నియమిస్తున్నారు? సంఖ్యాకాండం 8వ అధ్యాయము 8వ వచనము 8వ అధ్యాయం 21-22 వచనాలు చదువు. లేవీయులు తమ్మును పవిత్రపరచుకొని తమ బట్టలను ఉదుకుకొని తరువాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్టార్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి. యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ వీళ్ళకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో వీళ్ళు ఏం చేయాలి, పవిత్రపరచుకోవడం అంటే ఏమే, బాగా స్నానం చేసుకొని
తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ బట్టల్ని వాళ్ళు ఉతుక్కోవడము జరిగింది. తర్వాత అహరోన్ ఏం చేశాడు, వాళ్ళని ప్రతిష్ఠ చేస్తాడు అనమాట. తర్వాత ప్రాయశ్చిత్తం చేయడం జరిగింది. తర్వాత ఫైనల్ గా వాళ్ళని ఎటువంటి పనికి నియమించడం జరిగింది, దేవుని యొక్క సేవ చేయటకు. వాళ్ళకి ఎక్కడ అనుమతించబడ్డారు, వాళ్ళు ప్రత్యక్షపు గుడారం లోపలికి అనుమతించబడ్డారు. కానీ యాజకులు చేసే పని కాదు, కానీ వాళ్ళు చేసేవి వేరే పనులు ఉన్నాయి. హెల్పింగ్ వర్క్ ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నారు. కానీ ఆ యొక్క పనికి కూడా వీళ్ళని దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందో చూడండి. సో వాళ్ళకి ఇచ్చేటటువంటి, మీరు దేవుని పక్షంలో కానీ నిలబడి ఈ లోకంలో ఎక్కడ నేను క్రైస్తవుడిని అని చెప్పుకునేటటువంటి సిచ్యువేషన్లో మనం క్రైస్తవుడు అని చెప్పుకోవాలి నిర్భయంగా. చూడండి, వీళ్ళు అలా చెప్పుకోవడం ద్వారా వీళ్ళకి వచ్చినటువంటి ఆశీర్వాదం చూడండి. వీళ్ళు దేవుని యొక్క పనికి దేవుడు వాళ్ళని ఒక గొప్ప పనికి వాళ్ళని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ పవిత్రపరచడం, బట్టల్ని ఉతుక్కోవడము, ఇవన్నీ అహరోను ద్వారా ప్రతిష్ఠ చేయడం, ఇవన్నీ దేన్ని సూచిస్తా ఉంది? అవును, వాక్యము ద్వారా పవిత్రపరచుకోవాలి. అలాగే వాళ్ళకి వచ్చినటువంటి ఆ యొక్క నీతి వస్త్రం ఏదైతే ఉందో ఎవరి ద్వారా వచ్చింది? అహరోను ద్వారా వచ్చింది. అహరోను దాన్ని ఏమంటామంటే, దాన్ని ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అంటాం. ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అంటే ఒకరి ద్వారా పొందుకున్నటువంటి ఆ యొక్క నీతి వస్త్రం. ఇప్పుడు యేసు ప్రభు సిలువలో తాను మరణించిన దాని వలన మన నీతిమంతులుగా చేయబడిన, ఇది మన సొంతంగా మన ప్రయాసపడి తెచ్చుకున్నటువంటి నీతి వస్త్రము కాదు. దేవుడు యొక్క ప్రణాళికను బట్టి మనం పొందుకున్నటువంటిది. దేవుడు తన కుమారుణ్ణి పంపించి మనకి గొప్ప రక్షణ విమోచకుని ద్వారా నీతి వస్త్రాన్ని మనం పొందుకున్నాం. ఎప్పుడు మన సొంత నీతి వస్త్రం మనకు ఉంటుంది? లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను. అవును, అక్కడ మన సొంత నీతిని మనం ఎప్పుడైతే కనపరుస్తామో అక్కడ మన సొంత నీతి అనేది అక్కడ కనపరచబడుతుంది. సరే, ఓకే అండి. సో ఈ విషయాలు ఇక్కడ మనకేం పాఠము? సో దేవుని పక్షంలో మనం నిలవాలి. ఎస్, ఆన్ ద గాడ్ సైడ్. దేవుడు, నేను నీ పక్షంలో నేను ఉంటాను. రెండోది, నేను సింపులే కదా, ఇదేమి. వాళ్ళు ఏం చేశారు? కత్తి తీసుకొని ఎవరిని చంపారు వాళ్ళు? సహోదరుల్ని, ఫ్రెండ్స్ని, నైబర్స్ని. సో అది ఛాయలో. నిజంలో దీని అర్థం ఏంటి? దేవుని ఉద్దేశానికి దూరంగా ఉన్న వాళ్ళు, దేవుని చిత్తాన్ని అనుసరించిన వాళ్ళని దూరంగా పెట్టండి. చంపమని చెప్పి కాదు, కట్ చేయండి, వాళ్ళ రిలేషన్షిప్ కట్ చేయండి అని అర్థం. నెక్స్ట్, అదే వాషింగ్ క్లోత్స్. సో పవిత్రపరచుకోవడం, ఇదివరకు మనం చెప్పాము. సో వాళ్ళు ఏ విధంగా వాక్యం అనే ఉదక స్నానం ద్వారా పవిత్రపరచుకొని, అలాగే యేసు ప్రభు ద్వారా నీతిమంతులుగా చేయబడ్డం. ఆ తర్వాత ఈ ఉతకడం దేన్ని సూచిస్తుంది? వాళ్ళ శరీరాన్ని కడుక్కోవడము. అవును, మన శరీర మాలిన్యం ఏదైతే ఉందో దాన్ని మనము నీటి ద్వారా మనం ఏం చేయాలి? క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఈ డ్రెస్ ఎక్కడెక్కడ పోతుంది చెప్పండి? ఈ డ్రెస్ వేసుకుంటే నేను ఏడాడు తిరుగుతాను, లోకంలో అంతా తిరుగుతాను, డస్ట్ అన్ని కూడా వస్తుంది, లోక మాలిన్యం నా మీద వస్తుంది. డ్రెస్ని నేను ఉతుక్కోవాలి. సో ఇది అర్థమైందా? మళ్ళీ సో ఇప్పుడు ఉతుక్కున్న తర్వాత నాలో ఏదైనా మచ్చ అనేది ఉంటుందా చూసినట్లయితే ఏ మచ్చ కూడా నా వస్త్రంలో లేనే లేదు. సో మన ప్రధాన యాజకుడైన యేసు మన కొరకు చలించినటువంటి ఆ యొక్క గొప్ప జీవ బలి ద్వారా మనందరూ కూడా నీతిమంతులుగా కూడా చేయబడున్నాము. సో
ఆ తర్వాత వీళ్ళని లోపల అనుమతిస్తున్నారు. ఇవన్నీ అయిన తర్వాత లోపల అనుమతిస్తున్నారు. ప్రత్యక్ష గుడారంలో వారి యొక్క బలిని సేవ చేస్తున్నారంటే వాళ్ళు బలి అర్పిస్తున్నారు. ఇప్పుడు మనందరూ కూడా ఈ విధంగా ఈ ప్రాసెస్లో మనం వచ్చినప్పుడు మనం చేసేటటువంటి బలి ఏదైతే ఉందో అది దేవునికి ఆమోదయోగ్యంగా అంగీకారముగా ఉంటుంది. సో ఇవన్నీ చేయకుండా మీరు బలి అర్పించినా కూడా అది వ్యర్థమే అవుతుంది. సో ఈ యొక్క సబ్జెక్ట్ని తీయడానికి టైం అయింది. 5-10 minutes కూడా ఎక్స్ట్రా అయింది. ఇప్పుడు శరీర కార్యము ద్వారా మనలో ఎన్నో మైండ్ ఏదో ఆలోచిస్తుంది, శరీరం ఏదో తప్పులను చేస్తుంది. సో శరీరం ద్వారా చేసేటటువంటి పాపాలు, కళ్ళు ఏదో చూస్తుంది, ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ అది మనకు సంబంధించిందే కాబట్టి దాన్ని కూడా మనం సరి చేసుకోవాలి కాబట్టి దాన్ని సూచిస్తాను. సో వాక్యము ద్వారా దాన్ని సరి చేసుకోవాలి. వెళ్ళి స్నానం చేసుకోమని చెప్పి కాదక్క, అది నిజంలో మనం దాన్ని వాక్యం ద్వారా మనం సరి చేసుకోవాలి. ఏదైనా లోపాలు ఉంటే దేవునికి విరోధమైన పాప కార్యంలో మన శరీరం ద్వారా ఉన్నట్లయితే దాన్ని సరి చేసుకోవాలని అర్థం. వేరేమన్నా డౌట్స్ ఉన్నాయా? క్లోజ్ చేసుకుంటామా? ఓకే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘస్థులకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.